సీరియల్స్ మీద అంటే ఈ గతంలో వాళ్ళు చూసేవాళ్ళు సీరియల్స్, ఇప్పుడు చూస్తున్నారా? ఆ చూసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు సీరియల్ చూసేవాళ్ళు? ఉన్నారనే నాకు అనిపిస్తుంది. చాలా మంది చూస్తారు అనుకుంటా ఇంకా సీరియల్స్, నేనైతే చూడను. అంటే నిజంగా బట్ చాలా మంది సీరియల్స్ చూస్తారు, సీరియల్స్ని బాగా ఫాలో అయ్యి క్యారెక్టర్స్ తోటి ఎమోషనల్గా వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఉన్నారు. అందుకే కదా అన్ని ఎపిసోడ్స్ ఎందుకుంటాయి సీరియల్స్కి, బికాస్ వాళ్ళకి ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది కాబట్టి. సో సీరియల్స్ మీద ఉన్న ఆ ఎడిక్షన్ ఏదైతే ఉందో అదొక చిన్న పాయింట్ మాత్రమే సినిమాలో, మా సినిమాలో. సో దానివల్ల ఎలా వీళ్ళ లైఫ్స్ అండ్ ఊర్లో ఉన్న వాళ్ళ లైఫ్స్ అన్నీ బాగా ఇంపాక్ట్ అయ్యాయి అనేది సినిమాలో ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ బీట్ అనమాట. సో యా, సీరియల్ అనేది చాలా చిన్నప్పటి నుంచి కూడా సీరియల్స్ అనేవి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సీరియల్స్ ఉన్నాయి, కాకపోతే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడరు. అసలు మనం సీరియల్స్ అసలు చూడము, బట్ సిరీస్ చూస్తాం. అవును, నెట్ఫ్లిక్స్, అమెజాన్. మీరు చూసారా మ్యామ్? మీరు ఎప్పుడు సీరియల్ చూసారా? లేదండి, చూడలేదు. మీరు బట్ లైక్ యునో అమ్మలు, పిన్నులు, అత్తలు, పెద్దమ్మలు, మామయ్యలు, బాబాయ్లు, ఎవ్రీవన్ హస్ సీన్. మీరేం చూడలేదు? సీరియల్స్ మీద పెద్ద సెటైర్ వేసేసారు మీరు. అంటే సీరియల్ మీద క్రేజ్ కూడా కొంచెం ఐడియా ఉందండి. లైక్ యూనో బ్యాక్ దెన్ చీలా సౌ శ్రవంతి అనేసి ఒక సీరియల్ వచ్చేది. దానికి నైబర్హుడ్ మొత్తం కూడా ఎవ్రీవన్ వుడ్ బి అయ్యో శ్రవంతికి ఏమవుతుంది అనేసి ఆ క్రేజ్ గురించి ఐ నో అబౌట్ ఇట్. సో సూపర్. ఏంటి మంచాలను లేపేస్తున్నారు, పైకి ఎగరేస్తున్నారు, హడావుడి చేయాలి కదండి. చంద్రముఖిలా కనిపిస్తుంది, మామూలుగా లేదు. అంటే ఐఎమ్ గ్లాడ్, లైక్ నేను కూడా చంద్రముఖి చూసినప్పుడు నేనెంత ఇంపాక్ట్ఫుల్గా ఫీల్ అయ్యానో నాకు తెలుసు. సో ఇప్పుడు నన్ను చూసి ఎవరైనా ఫీల్ అయితే దట్స్ అమేజింగ్, రైట్? ఎంతసేపు అంటే ముగ్గురికి దెయ్యాలు ఉంటారా లేకపోతే మీ ఒక్కరికే దెయ్యం పడుతుంది? ముగ్గురికి ఉంటారు అంటే ట్రైలర్లో ముగ్గురికి ఉన్నారు కదా మీరు. కాదు కదండి, సీరియల్ చూస్తే దెయ్యం పడుతుందా లేదా అట్లా? అంటే మీరు అలా అడిగితే నేను ఇంకా స్టోరీ చెప్పాల్సి వస్తుంది. బట్ యాజ్ యూ కెన్ సీ టీవీస్ అన్ ఎలిమెంట్ మేము చాలా వాడతాము మా సినిమాలో. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాప్స్ అది. సో దానివల్ల దాన్ని చూస్తూ ఇంకా అది మీరు డిసైడ్ చేయాలి మూవీ చూసాక. సో సంథింగ్ లైక్ దట్. కాఫీ అడుగుతారు భయ? కాఫీ ఎలా అడుగుతారు? కాఫీ అని అడిగితే పరిత్ తెచ్చిస్తారు. సో బేసిక్గా అది ఇట్స్ నాట్ లైక్ సెటరికల్గా కొంచెం జోక్గానే తీసుకున్నాను, మరీ సీరియస్గా కాదు. యా, బట్ ఇట్ విల్ బీ ఫనీ. ఎందుకంటే ఇప్పుడు ఒక మంచిగా ఉన్న పర్సన్, మంచిగా ఉన్న వైఫ్ అంతా మంచిగా ఉండి వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ రావడం కన్నా ఇలా కొంచెం అథారిటేటివ్గా కాఫీ ఇట్లా తీసుకురామని ఇట్లా చెప్పారు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తే ఇంకా మనకు ఫనీ ఉంటుంది కదా. సూపర్.